ఆ! అక్కడ పరిచయం నాకు. అక్కడ తెలుసు. నేను పరిచయం లేదు ఆయనకి. ఆయన నాకు తెలుసు. కోన గారు. ఆహ్, ఏదైనా టైం రావాలి. నేను చాలా సార్లు అనుకునేవాడిని. ఎందుకంటే అసలు ఆయన రాసినన్ని కామెడీ స్క్రిప్ట్‌లు ఎవ్వరు రాయలా. ఈవీవి గారి తర్వాత అంత స్థాయిలో కోన గారు ఆయన స్క్రిప్ట్‌లు అంత అద్భుతం. కానీ ఎప్పుడు బాధపడేవాడిని. ఎందుకు రావు మనకి వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు క్యారెక్టర్లు రావు అని ఫీల్ అయ్యేవాడిని నేను. ఏదైనా టైం రావాలిరా అబ్బాయి. దేనికైనా లైఫ్‌లో దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు అన్నీ అవే సెట్ అవుతాయి. కాకపోతే అప్పుడు మనం రెడీగా ఉండాలి. సో ఈ సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది. సేమ్ కోర్టు డేట్ అందరూ 14 కదా అంటారు. 13 ప్రీమియర్ ఇచ్చాం. ఆ రోజే హిట్ టాక్ వచ్చింది. ఇది కూడా అంతే. మార్చి 13 సూపర్ హిట్ అవుతుంది. మీ అందరు దీన్ని ఆదరిస్తారు. అలాగే అస్సలు తను టచ్ చేస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. తమన్ గారు నాకు చాలా 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 సంవత్సరాల క్రితం తను కష్టపడే రోజుల దగ్గర నుంచి నాకు తెలుసు. నందమూరి తమన్ కావచ్చు, కొణిదెల తమన్ కావచ్చు, తెలుగోళ్ళ తమన్. అది చాలా బాగుంది కదా. జై తమన్. సో అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోన గారు పిలిచినందుకు. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అందరికి కూడా థ్యాంక్స్. కలుద్దాం, తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ. సో మీ ట్రిపుల్ ఎస్ కూడా ఫస్ట్ అడ్వాన్స్